హలో మణి. ఏమైందిరా రోహిత్, అంత సీరియస్గా ఉన్నావు? నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి రా. హాస్పిటల్కా? ఎందుకు? డాడీకి స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ చేశాం. అయ్యో అవునా, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని హడావిడిగా బండి తీసుకొని బయలుదేరాడు మణికంఠ. హాస్పిటల్కి చేరాక, రోహిత్ ఏంట్రా ఇది సడన్గా? గంట క్రితం నాన్న ఆ ప్రసాదరావుతో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. వాడు వడ్డీకి తీసుకొని డబ్బులు తిరిగి ఇవ్వమంటే రేపు మాపని కబుర్లు చెప్తున్నాడు. నాన్నకి ఆవేశం వచ్చింది, అప్పుడే ఇలా అయింది. ఆ ప్రసాదరావుని మాత్రం వదిలిపెట్టకూడదురా. రే రోహిత్, నువ్వు ఆవేశపడకు. 2 రోజుల్లో వాడి దగ్గర నుంచి డబ్బులు వచ్చేలా చేసే బాధ్యత నాది. సరేరా, థ్యాంక్స్ అన్నాడు రోహిత్. కాసేపటికి మణి తన ఫ్రెండ్స్తో సహా ప్రసాదరావు ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ చూస్తే ఏదో ఫంక్షన్లా ఉందిరా అన్నాడు కుమార్. బర్త్డే పార్టీ అయ్యుంటుంది, పెద్ద జనమేం లేరు కదా. రే కుమార్, నేను రోహిత్ గాడికి మాటిచ్చాను, నువ్వేం చేస్తావో తెలీదు. ఆ ప్రసాదరావుకి మాత్రం తెల్లారేలోగా డబ్బులు ఇచ్చేయాలనిపించాలి. సరే అని చెప్పి లోపలికి వెళ్ళాడు కుమార్. అక్కడ 2 పిల్లలు ఆడుకుంటున్నారు. బాబు, ప్రసాదరావు గారు మా నాన్నే అన్నా, ఏదైనా పనా? అవును, మీ నాన్నకి ఒక పార్సిల్ వచ్చింది, నీకిస్తాను, తీసుకుందువురా అని చెప్పి వాడిని తీసుకెళ్ళాడు. ఎవరితను తమ్ముడిని ఎందుకు తీసుకెళ్తున్నాడు అనుకుంటూ వెనకాలే వెళ్ళింది మానస. కుమార్ అఖిల్ని కారులో ఎక్కించబోతుంటే అడ్డుపడి, ఎవర్రా నువ్వు, నా తమ్ముడిని ఎందుకు తీసుకెళ్తున్నావు అంటూ గొడవ చేస్తుంది. కుమార్ అఖిల్ని తోసేసి మానసను కారులో ఎక్కించాడు. కృష్ణ కూడా కారులో వాళ్లతో పాటు వెళ్ళాడు. మణికంఠకు ఫోన్ చేసి కారును ఫాలో అవ్వమని చెప్పాడు. మానస చేతులు కట్టేసి నోటికి చిన్న ప్లాస్టర్ వేశారు. కారు నేరుగా వెళ్ళి మణికంఠ ఉండే ఇంటి దగ్గర ఆగింది. కుమార్, కృష్ణ ఇద్దరూ కారు దిగి, రే మామ, కారులో ఆ ప్రసాదరావు కూతురుంది, డబ్బులిస్తేనే దీన్ని వదులుతామని ఫోన్ చేసి బెదిరిద్దాం అన్నాడు. ఏంట్రా నువ్వు చేసిన పిచ్చి పని? అమ్మాయిని ఎత్తుకురావడం ఏంట్రా? నేను చెప్పిందేంటి, మీరు చేసిందేంటి అన్నాడు మణి. అబ్బా, వాడి కొడుకుని తీసుకొద్దామని లాక్కొస్తుంటే ఈ పిల్ల అడ్డొచ్చిందిరా, అందుకే దీన్ని పట్టుకొచ్చాం. అది కాదురా, వాడిని బెదిరించమని పంపిస్తే కిడ్నాప్ చేయడం ఏంట్రా? పోలీస్ కంప్లైంట్ ఇస్తే మనందరం పోయి జైల్లో కూర్చోవాలి. అందుకే వాడికంత టైం ఇవ్వకుండా ముందు ఫోన్ చేయి. మీ పేరెంట్స్ ఎలాగో ఇక్కడ ఉండట్లేదు కదా, నువ్వు ఒక్కడవే ఉంటావు కాబట్టి ఆ పిల్ల ఇక్కడుంటేనే సేఫ్. సరే, మీరు ఫోన్ చేసి ఆ ప్రసాదరావుకి విషయం చెప్పండి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దని చెప్పండి. డబ్బులు ఇచ్చేస్తే అమ్మాయిని పంపించేస్తామని, లేదంటే వదలమని వార్నింగ్ ఇవ్వండి. నేను ఈ అమ్మాయిని ఇంట్లోకి తీసుకెళ్తాను అని మణి మానసను తన ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఏదో చేద్దామని వెళ్తే ఏదో జరిగింది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని భయపడుతూనే మానసని ఇంట్లోకి తీసుకెళ్లాడు మణికంఠ. ఆమె చాలా భయపడిపోయింది. కుమార్ ప్రసాదరావుకి ఫోన్ చేసి 15 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేస్తాడు. ఇప్పటికిప్పుడంటే ఎలా బాబు, కొంత టైం కావాలి. అవునా, అయితే డబ్బులు ఇచ్చి నీ కూతుర్ని తీసుకెళ్ళు అని చెప్పేసి ఫోన్ పెట్టేసి స్విచ్ ఆఫ్ చేస్తాడు కుమార్. మణికంఠ మానసతో, అంత ఎక్కువగా భయపడకు, మీ నాన్న డబ్బులు పంపగానే నిన్ను వదిలేస్తాం అని చెప్తాడు. తెల్లవారిన తర్వాత మానస తన నోటికున్న ప్లాస్టర్ తీయమంటూ మణికంఠను బతిమాలుతుంది. సరే కానీ అరవకూడదు అని చెప్పి ప్లాస్టర్ తీస్తాడు తను. డబ్బుల కోసం ఎలాంటి గడ్డైనా తింటారా? అక్కడ నా కుటుంబం ఎంత కంగారు పడుతుందో ఆలోచించారా? చూస్తే చదువుకున్నవాళ్లా ఉన్నావు, బ్రతకడానికి ఇది తప్ప నీకు వేరే దారే దొరకలేదా అంటూ తిట్టడం మొదలు పెడుతుంది. అంత లేదు, మీ నాన్నేమంత గొప్ప మహాత్ముడు అనుకుంటున్నావా? జనాల దగ్గర అప్పులు చేసి అవి ఎగ్గొట్టి గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతున్నట్టున్నాడు. రౌడీ, మా నాన్న గురించి ఒక్క మాట మాట్లాడినా బాగుండదు చెప్తున్నా. నేను అన్నదాంట్లో తప్పేమీ లేదులే, వాడు అలాంటి వాడు కాబట్టే వాడిని ఇబ్బంది పెట్టడానికి నేను ఆలోచించలేదు. అయ్యో, ఇంకాసేపట్లో పెళ్లి వాళ్ళు నిశ్చితార్థం కోసం వచ్చేస్తారు. ఈ టైంలో నేను లేనని తెలిస్తే ఎంత గొడవ జరుగుతుందో ఏమో. ఏంటి నిశ్చితార్థమా? ఎవరికి? ఎవరికేంట్రా మూసకళ్ళోడా? నాకే. ఇంకో 2 గంటల్లో నా ఎంగేజ్మెంట్ జరగాల్సింది. ఆగిపోయిందంటే నేను ఇలా కిడ్నాప్ అయిన విషయం ఊర్లో అందరికీ తెలిసిపోతుంది. ఊర్లో జనాలు తప్పుగా మాట్లాడడం మొదలు పెడితే అది మా అమ్మ నాన్న తట్టుకోగలరో లేదో. వాళ్ళు ఎంత వేదన పడతారో ఏమో. నీకు అమ్మా నాన్న లేరా? ఉండుంటే వాళ్ళ విలువ తెలుసుంటే ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు పడే బాధ అర్థమవుతుంది. ఎక్కడో రోడ్డు మీద అనాథలాగా పెరుగుంటావు.
నీలాంటి వాడికి ఏం తెలుస్తుంది కుటుంబం విలువ? ఏ అమ్మాయి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. లేకపోతే నీలాంటి కిడ్నాపర్స్కి మర్యాద ఇచ్చి మాట్లాడతారా? నీ కారణంగా నా పెళ్ళి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. చంపేయాలనుంది నిన్ను అంటూ తన కోపాన్ని ప్రదర్శిస్తుంది మానస. మణికంఠ కాసేపు మౌనంగా ఉండి ఆలోచిస్తాడు. ఆ తర్వాత ఆమె కళ్ళకు గంతలు కట్టి తన కారులో తీసుకెళ్లి వాళ్ళ ఇంటి ముందు ఆపుతాడు. చూడు, నేనెవరని అడిగితే క్లాస్మేట్ అని చెప్పు. కిడ్నాపర్ అని చెప్పావో ఈసారి నీ ప్లేస్లో మీ తమ్ముడు కిడ్నాప్ అవుతాడు. సరే సరే అంటుంది ఆమె. అతను కళ్ళకి గంతలు విప్పగానే కారు డోర్ తీసుకొని ఇంట్లోకి పరిగెడుతుంది. లోపల ఆల్రెడీ పెద్ద పంచాయతీ జరుగుతుంది. వెళ్ళి వాళ్ళకి మానస అక్కడ లేదని తెలియడంతో వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఏం పెద్ద మనిషివయ్యా నువ్వు? కూతురికి పెళ్ళిష్టం లేదని తెలిసి ఈ నిశ్చితార్థం పెట్టడం అవసరమా? మా బంధువులో మా పరువంతా పోయేలా చేశావు. దీనికేం సమాధానం చెప్తావో చెప్పు అంటూ నిలదీస్తున్నారు. అప్పుడే మానస ఇంట్లోకి అడుగుపెట్టింది. అమ్మ మానస, వచ్చేసావా? మేమంతా ఎంత కంగారు పడ్డామో అంటూ ఆమె తల్లిదండ్రులు ఆమెను హత్తుకొని కాసేపు కన్నీళ్లు పెట్టారు. పెళ్లి కొడుకు రాహుల్, ఏంటి మానస ఇది? ఇంతసేపు నువ్వు ఇంట్లో లేవని చెప్పారు, రాత్రి నుంచి కనబడట్లేదని నాటకాలాడారు. అసలు మాకేమీ అర్థం కావట్లేదు, ఏం జరిగింది అని అడుగుతాడు. మానస ఏమీ మాట్లాడలేదు. దాంతో పెళ్లివాళ్ళు ఇంకాస్త కోపంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇంట్లో ఏదో గొడవ జరుగుతుందని అర్థమైన మణికంఠ లోపలికి వస్తాడు. రాహుల్ మానసతో అమర్యాదగా మాట్లాడుతుంటాడు. ఏమైందండి, ఏంటి గొడవ? నువ్వెవరు అంటాడు రాహుల్. అది మేడంకి లిఫ్ట్ ఇచ్చింది నేనే. లిఫ్ట్ ఇచ్చావా? నైట్ అంతా షెల్టర్ కూడా ఇచ్చావా? రాహుల్, నువ్వెక్కువ మాట్లాడుతున్నావు అంటూ కోప్పడుతుంది మానస. నువ్వు రాత్రంతా ఇంట్లో లేవు, ఏమైందంటే చెప్పట్లేదు. తెల్లారితే ఎంగేజ్మెంట్ అని తెలిసి కూడా నిన్న సాయంత్రం నువ్వు వెళ్ళిపోయావంటే ఎవరితోనో లేచిపోయి ఉంటావు. వాడు హ్యాండ్ ఇచ్చుంటాడు, తిరిగి వచ్చుంటావు. లేదా ఒక్కరోజుకే బోర్ కొట్టేసుంటావు. తెల్లారగానే తట్టా బుట్టా సర్దుకొని బొమ్మని గెంటేసుంటాడు. రాహుల్ మాటలకి మానసకి మణికంఠకి చాలా కోపం వస్తుంది. సార్, మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు అంటాడు మణికంఠ. ఏంట్రా, నువ్వు ప్రతిదానికి మధ్యలోకి వస్తున్నావు? లిఫ్ట్ ఇచ్చిన వాడివి డ్రాప్ చేసి వెళ్ళిపోవాలి గాని ఇక్కడే ఎందుకున్నావు? లేదు సార్, ఆ అమ్మాయి వ్యక్తిత్వం చాలా మంచిది. అలాంటి అమ్మాయి మీరు కావాలనుకున్నా మళ్ళీ దొరకదు. అనవసరంగా మాటలని ఆమెతో మీకున్న బంధం ఎందుకు తెంచుకుంటారు? ఇంకా ఆవిడ గారితో రిలేషన్ ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? ఒక రాత్రంతా ఎవరితోనో గడిపి వచ్చిన దాంతో నాకు పెళ్ళా? పైగా దానికి నువ్వు సర్టిఫికెట్ ఇవ్వడం ఒకటి అంటూ వెటకారం చేశాడతను. ఇలాంటి దాన్ని నేను కాదు కదా, ఎవ్వడూ పెళ్లి చేసుకోడు. జీవితాంతం రోడ్ల మీద తిరగాల్సిందే అనడంతో మణికంఠ రాహుల్ కాలర్ పట్టుకుంటాడు. ఏంట్రా అంత ఫీల్ అయిపోతున్నావు? రాత్రంతా నీతోనే ఉందా? అంతా ఎంజాయ్ చేశారా? వదలలేకపోతున్నావా అంటూ ఇంకా నీచంగా మాట్లాడాడు రాహుల్. మణికంఠ తన కోపాన్ని నియంత్రించుకోలేకపోయాడు. అతన్ని కొట్టబోయాడు. ప్రసాదరావు అతన్ని వారించి రాహుల్ వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్తాడు. వాళ్ళనంటే ఏమొస్తుంది బాబు, తెల్లారితే ఎంగేజ్మెంట్ పెట్టుకొని రాత్రంతా అమ్మాయి కనబడలేదని అందరూ చాలా తప్పుగా మాట్లాడుకుంటారు. నా కూతురికి పెళ్లి చేయడం కష్టమైపోతుంది. మా తలరాత బాగోలేని దానికి ఎవరేం చేస్తారు? బ్రతికినంతకాలం నా బిడ్డ ఈ నింద మోస్తూనే బ్రతకాలి అంటూ ఏడుస్తాడు. ఇదంతా నా వల్ల జరిగింది, ఈ సమస్యను నేనే పరిష్కరించాలి అనుకొని కంకణాలు కట్టిన దారానికి పసుపు కొమ్ము కట్టి అది తీసుకువచ్చి బలవంతంగా మానస మెడలో కట్టేస్తాడు మణికంఠ. అందరూ షాక్ అయ్యి అతన్ని అలా చూస్తూ ఉంటారు. అందరూ నన్ను క్షమించాలి. తన పరిస్థితి చూశాక నాకిదే మంచి పరిష్కారం అనిపించింది. తన గురించి జనాలు తప్పుగా మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకుండా ఉండడానికే ఈ పని చేశాను అంటూ వాళ్ళని క్షమాపణ కోరుతాడు. మానస ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. మణికంఠ తనకు సంబంధించిన అన్ని వివరాలను ఆ కుటుంబంలో వాళ్ళకి చెప్తాడు. మీ అమ్మాయి నాతో భద్రంగా ఉంటుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రసాదరావు బాగా ఆలోచించి, సరే బాబు, నా బిడ్డని నీతో పంపడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు అంటాడు. సాయంత్రానికి మానసను సాగనంపేస్తారు. 2 రోజుల వరకు ఆమె ఆ షాక్లో నుండి తేరుకోలేదు.
మూడవ రోజు ఉదయం మణి మౌనంగా నిలబడి ఉన్న మానస దగ్గరికి వెళ్ళాడు. అతను అడుగులు ముందుకు వేస్తున్న కొద్దీ ఆమె వెనక్కు వేస్తూ వెళ్ళింది. ఏయ్, మీదకొస్తున్నావేంటి? బలవంతంగా పెళ్లి చేసుకున్నావు కదా అని నా మీద నీకు అన్ని హక్కులు వచ్చేసాయి అనుకుంటున్నావా? కావాలంటే నేను చచ్చిపోతాను కానీ నిన్ను మాత్రం దగ్గరికి రానివ్వను అంటుంది ఆమె. ఆ, సినిమాలు బాగా చూస్తావా నువ్వు? నేను కీ కోసం వస్తున్నాను. ఎదురుగా ఉన్నదానివి పక్కకు తప్పుకోకుండా వెనక్కి వెళ్తూ వచ్చావు నువ్వు. అబద్ధాలు చెప్పుకో. నీ మొహం ఇదిగో నీ వెనకాలే ఉంది కీ అంటూ తాళం చెవి తీసుకొని చూపిస్తాడు. సార్కి పని పాట ఏమీ లేదు కదా, మరి ఎందుకు పొద్దున్నే ఎక్కడికో బయలుదేరారు? ఏ, నేను తిరిగొచ్చేదాకా నన్ను మిస్ అవుతావా? పూర్తిగా రాకపోతే ఇంకా బాగుండు అనుకుంటాను తప్ప నిన్నెందుకు మిస్ అవుతాను? నాకు కొంచెం పనుంది, బయటికి వెళ్ళాలి. తమరి ప్రొఫెషన్ కిడ్నాప్ చేయడమే కదా, ఇవాళ ఎవరిని కిడ్నాప్ చేయబోతున్నారు? అమ్మా తల్లి, నీకు ఓ దండం. ఆ సీన్ మళ్ళీ మళ్ళీ గుర్తు చేయొద్దు. జరిగింది నీకు మాత్రమే కాదు, నాకు కూడా పెద్ద షాకే. కర్మకాలి 2 తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. మొదటిది నిన్ను కిడ్నాప్ చేయడం, రెండోది నీ మెడలో తాళి కట్టడం. మొదటిది తెలిసి తెలియక చేశాను, రెండోది ఆవేశంలో చేశాను. ఇదిగో ఇప్పుడిలా అనుభవిస్తున్నాను. నీ తిట్ల దండకం ఆపితే నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా ప్రతిరోజు వాళ్ళు గొడవలు పడుతూనే ఉండేవారు. మణి తప్పదన్నట్టుగా కాస్త తగ్గి ఉండేవాడు. వాళ్ళ గిల్లిగజ్జాల మధ్య 6 నెలలు గడిచిపోయాయి. ఓ రోజు మణికంఠ బయటికి వెళ్తున్నప్పుడు చేతిలో కొన్ని కాగితాలు కనిపిస్తాయి. ఏంటి చేతిలో ఆ కాగితాలు అంటూ ప్రశ్నిస్తుంది మానస. ఇవా డివోర్స్ పేపర్స్ అని బదులిస్తాడతను. డివోర్స్ పేపర్సా? అవును, ఇంకా మ్యాటర్ రాయించలేదు, ఇవాళ రాయిస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ మాట విన్నప్పటి నుంచి ఆమె మనసు కంగారు పడ్డం మొదలుపెట్టింది. నేను సరిగా ఉండట్లేదు కాబట్టి డివోర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాడా? ముందు నాతో ఒక్క మాటైనా చెప్పాలి కదా. అయినా ఇస్తే మంచిదే కదా, నేనేమైనా వీడిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా? ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంది ఆమె. సాయంత్రం ఆమె భర్త ఫోన్ చేసి, మానస, నేను ఒక అర్జెంట్ పని మీద కలకత్తా వెళ్తున్నాను. 3 రోజుల వరకు రాకపోవచ్చు. నువ్వింట్లో ఒక్కదానివే ఎలా ఉండగలవు? మీ పుట్టింటికి వెళ్ళు అని చెప్తాడు. ఆమె అతను చెప్పినట్లుగానే తన పుట్టింటికి వెళ్తుంది. ఇంట్లో వాళ్ళు ఆమెను ఎంతో సంతోషంగా పలకరిస్తారు. నా జీవితం బాగుపడిందని వీళ్ళెంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మేం విడిపోతామని తెలిస్తే పరిస్థితి ఏంటో అని భయపడుతుంది మనసులో. రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటుంది. అక్క, ఏమైందే, నిద్రపోకుండా అలాగే ఉన్నావు అంటాడు అఖిల్. ఏం లేదురా అంటూ మాట దాటేస్తుంది ఆమె. ఒక్కరోజు బావ కనిపించకపోతే నిద్ర పట్టదా ఏంటి నీకు అంటూ వెటకారం చేస్తూ అతను నిద్రపోయాడు. వీడు సరదాగా అన్నా ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. నేను అతను డివోర్స్ ఇస్తా అన్న విషయం గురించి ఆలోచిస్తున్నానా, కంటికి దూరంగా ఉన్నాడని కలవరపడుతున్నానా? ఏమీ అర్థం కావట్లేదే అంటూ రాత్రంతా ఆలోచిస్తూ కూర్చుంది. 3 రోజులు గడిచిపోయాయి. ఆమె తన ఇంటికి వెళ్ళింది. భర్త వచ్చేలోపు అతనికి నచ్చిన వంటకాలన్నీ సిద్ధం చేసింది. మంచి చీర కట్టుకొని అందంగా ముస్తాబై అతని కోసం ఎదురు చూస్తుంది. ఇంతలో అతని ఇంటికొస్తాడు. రాగానే భార్యను చూసి ఒక నిమిషం అవాక్కవుతాడు. అమ్మో, దీన్ని పొగిడినా కూడా మళ్ళీ ఏదో ఒక గొడవ పెట్టుకుంటుంది. మన పని మనం చూసుకున్నది బెటర్ అని మనసులో అనుకొని ఫ్రెష్ అయ్యి భోజనానికి కూర్చుంటాడు. ఎదురుగా అన్నీ తనకి నచ్చిన వంటకాలే ఉంటాయి. ఏంటి, ఈరోజు నీ పుట్టినరోజా? లేదు, ఎందుకలా అడిగా? ఇన్ని రకాల వంటలు చేశావు కదా, అందుకే అడిగాను. తర్వాత అతను కడుపు నిండా తిని మళ్ళీ బయలుదేరతాడు. ఓయ్, ఇప్పుడే కదా వచ్చావు, మళ్ళీ ఎక్కడికి? ఆ రోజు డివోర్స్ విషయం చెప్పాను కదా, దాని గురించే. హే, నీకు వేరే ధ్యాస ఏది ఉండదా? ఒకటే విడాకులంటూ పట్టుకొని కూర్చున్నా? నా అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అయినా ఏదైనా సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి కానీ విడిపోవడమేనా? ఏమైంది మనస నీకు? ఏదేదో మాట్లాడతావేంటి? మరి నువ్వు నాకు విడాకులు ఇవ్వడం కోసం తిరుగుతుంటే ఎన్ని రోజులని మౌనంగా ఉంటాను? విడాకులా? నీకా? పిచ్చి మొహం, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ కోసం. అవునా? అయినా వాళ్ళ విడాకుల పేపర్స్ నీ దగ్గర ఎందుకున్నాయి?
ఎప్పుడైనా మొగుడు ఏం చదువుకున్నాడు, ఏం పని చేస్తాడు అని తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తే కదా. నేను ఒక లాయర్ని. 2 months బ్యాక్ ప్రాక్టీస్ మొదలుపెట్టాను. మా ఫ్రెండ్ వాడి భార్యతో విడాకులు ఇప్పించమని నా బుర్ర తింటున్నాడు. కావాలనే రేపు మాపు అని వాయిదా వేస్తున్నాను. ఈలోగా వాడి మనసేమైనా మారుతుందేమోనని. వేరే వాళ్లే విడిపోకూడదనుకునే నేను నా పెళ్ళాన్ని ఎందుకు వదిలేస్తాను అని భర్త అనగానే ఆమె మొహం మీదకి నవ్వు చేరింది. అయినా నాకొక డౌటు. ఈ 6 నెలల్లో ఒక్కరోజు కూడా నువ్వు నన్ను నీ మొగుళ్ళ చూడలేదు. మరి అలాంటప్పుడు విడాకులనగానే అంత భయం దేనికి? నీ మీద ద్వేషంతో గొడవ పడుతున్నానని అప్పుడు అనుకునేదాన్ని. ఇష్టంతోనే గొడవ పడుతున్నానని ఈ మధ్య తెలుసుకున్నాను. నీతో ఇదంతా చెప్పాలని ఎంత బాగా రెడీ అయ్యాను. నీకోసం అన్ని వంటలు చేశాను. దేని గురించి అడగకుండా బాగా తినేసి బయటికి వెళ్ళడానికి రెడీ అయిపోయావు. నువ్వింత షాక్ ఇస్తావని నేను అస్సలు ఊహించలేదు మరి. ఒరే సురేష్గా, నీ విడాకులు నా కాపురాన్ని నిలబెట్టాయిరా. థ్యాంక్స్ అనుకున్నాడు అతను. అయితే మేడం గారి మనసు కరిగిందన్నమాట. నీతో గొడవ పడ్డానికి నేను బాగా అలవాటు పడిపోయాను మరి. విడిపోతే ఈ అవకాశం ఉండదు కదా. అంటే జీవితాంతం నన్ను సాధిద్దామనే అంటూ నవ్వుతాడు మణికంఠ. ఆమె నెమ్మదిగా భర్తకు దగ్గరగా వచ్చి అతన్ని హత్తుకొని, నిజంగానే ఎప్పటికీ నా నుంచి దూరం అయిపోరుగా అంటుంది. లేదు మానస, నేను నీ వ్యక్తిత్వం నచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నాను. కేవలం ఆవేశంతో కాదు. నువ్వు కిడ్నాప్ అయ్యావనే భయం లేకుండా, నేను నిన్నేం చేస్తానో అన్న ఆలోచన రాకుండా, నీ కుటుంబం ఎలా ఉందో, ఎంత బాధపడుతున్నారో అని ఆలోచించిన నీ మనస్తత్వం నాకు బాగా నచ్చింది. అంత కఠినమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నీ గురించి కాకుండా నీ వాళ్ళ గురించి తపన పడ్డావు. అందుకే ఆ రోజు పెళ్ళికొడుకుతో నీ వ్యక్తిత్వం గురించి అంత ఖచ్చితంగా మాట్లాడాను. నీలాంటి అమ్మాయిని వాడు వదిలేసుకున్నా నేను పోగొట్టుకోవాలనుకోలేదు. అందుకే నిమిషం కూడా ఆలోచించకుండా నేను నా దాన్ని చేసుకున్నాను. ఏదో రోజుకి కరుణిస్తావని ఆశ ఉండేది. అది ఇవాళకి ఫలించింది. ఈ మధ్య జాబ్లో జాయిన్ అయ్యాను. ఓ వారం రోజులు సెలవు కావాలంటే మా సార్ ఇస్తాడో లేదో. వారం రోజులా ఎందుకండి? లేక పెళ్ళాం కరుణించింది. హనీమూన్కి తీసుకెళ్ళాలి కదా. అవునా? అయితే ఇదే మాట మీ సార్కి చెప్పండి, తప్పకుండా ఇస్తాడు. అలా వాళ్ళిద్దరూ ఒకరి మనసు ఒకరు తెలుసుకొని భార్యాభర్తలుగా తమ అందమైన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.